హే గైస్ ఎలా ఉన్నారు? ఇప్పుడు మీకు ఒకటి అడుగుతాను. ఒకవేళ మీ ఏజ్ రివర్స్ చేసుకోగలిగి, మీ స్కిన్ మెరిసిపోతూ, తర్వాత హెయిర్ ఫాల్ అవ్వకుండా, ఒకవేళ హెయిర్ ఫాల్ అయినా కూడా హెయిర్ వెనక్కొస్తూ, తర్వాత ఏమన్నా దెబ్బ తగిలినా ఫాస్ట్‌గా హీల్ అయిపోవటం, తర్వాత మీ టెస్టోస్టెరాన్ అనేది బాగా పెరగటం, తర్వాత ఐసైట్ కూడా ఇంప్రూవ్ అవ్వటం, ముడతలు పోవడం అయన్నీ ఒక చిన్న దాంతో అవుతుంది అంటే మీరేమనుకుంటారు? అబ్బా! ఒక అద్భుతం అవుతదంటే, ఆ అద్భుతాన్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. దాని పేరే రెడ్ లైట్ థెరపీ. రెడ్ లైట్ థెరపీ మీద నేను వీడియో చేసినప్పుడు అసలు ఆల్మోస్ట్ ఎవ్వరూ చేయలేదు ఇండియాలో. అసలు అదేంటో కూడా తెలీదు. ఇప్పుడిప్పుడు చాలా చాలా ఫేమస్ పీపుల్ వాడటం స్టార్ట్ చేయడం తర్వాత నుంచి ఇప్పుడిప్పుడు అందరికి కొంచెం కొంచెం తెలుస్తుంది. మీరు చూసుండొచ్చు రెడ్ లైట్ మాస్క్ అలాంటివి అందరూ చేస్తున్నారు కదా! మనం ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసాం? ఎన్ని ఇయర్స్ బ్యాక్ చేసాం. అయితే ఏజ్‌ని రివర్స్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ ఉంది కదా! అది ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోతుంది. మనం చాలా వీడియోస్ చేసాము. ఇప్పుడు బ్రాన్ జాన్సన్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎప్పటికి చావకుండా ఆయన ఏజ్‌ని రివర్స్ చేసుకోవాలని చెప్పి నిజంగా చేసుకుంటున్నారు. ఆయన ఏజ్ ప్రపంచంలో అందరికన్నా ఫాస్ట్‌గా తక్కువ అవుతున్న ఏజ్ అని తెలిసింది. అంటే ఇప్పుడు ఆయన 5 ఇయర్స్ ఆయన ఏజ్‌ని రివర్స్ చేసుకున్నారు. ఆయన రెడ్ లైట్ థెరపీనే వాడతారు. ఆయన వీడియోస్ మీరు ఏదని చూడండి. దాంట్లో చెప్పేదేంటి రెడ్ లైట్ థెరపీ అనేది నాకు మెయిన్ అని చెప్పి. ఆయన వాడే రెడ్ లైట్ సేమ్ ఆ పెద్దది మా ఇంట్లో కూడా ఉంది. మీకు చూపిస్తాను. తర్వాత డేవ్ ఆస్ప్రే అసలు ఫాదర్ ఆఫ్ బయో హ్యాకింగ్ అంటారు. ఇప్పుడు ఈ రెడ్ లైట్ థెరపీ తర్వాత ఈ బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ ఇవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ అసలు ఒరిజినల్‌గా దానికి ఒక పేరు పెట్టింది బయో హ్యాకింగ్ అని ఆయనే. సో ఆయన్ని కూడా రీసెంట్‌గా నేను ఇంటర్వ్యూ చేశాను. ఆయన కూడా ఏజ్ 180 ప్లస్ బతుకుతారని చెప్పి ఫుల్ గ్యారంటీగా ఉన్నారు. ఆయన కూడా చెప్పేది ఏంటంటే రెడ్ లైట్ థెరపీ అనేది చాలా పవర్ఫుల్. ఫస్ట్ అసలు ఆ ప్రపంచంలో బాగా ఇంట్రడ్యూస్ చేసింది ఆయన. సో ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ ఇప్పటివరకు ఎక్కడ మీరు చూసిన గ్యారంటీ ఇస్తాను మీకు దొరకనంత పవర్ఫుల్ రెడ్ లైట్ థెరపీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఈ వీడియోలో. అయితే దీన్ని 1 ఇయర్ బ్యాక్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నా. కానీ రీసెర్చ్ ఎంత చేశామంటే ప్రతి మోడల్స్ ప్రతి దాంట్లోకి వెళ్ళి డీప్గా చూసి అసలు ఎంత మిస్ఇన్ఫర్మేషన్ అన్నీ తీసేసి ఒక అద్భుతమైన తీసుకురాబోతున్నాను. దానికన్నా ముందు జస్ట్ అసలు రెడ్ లైట్ థెరపీ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒకవేళ తెలియకపోతే మీకు అద్భుతంగా చాలా ఫాస్ట్గా చెప్పేస్తాను అదేంటో. సో రెడ్ లైట్ థెరపీ అంటే ఏంటంటే చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మన బాడీలో సెల్స్ ఉంటాయి కదా కణాలు, దాని లోపల మైటోకాండ్రియా అని ఒకటి ఉంటుంది. మైటోకాండ్రియా అంటే ఏంటి? పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు. అంటే ఎనర్జీ క్రియేట్ చేయడానికి అన్నిటికీ అదే కారణం. సో ఈ రెడ్ లైట్ పెట్టడం వల్ల డైరెక్ట్గా మైటోకాండ్రియాని టార్గెట్ చేస్తుంది. అయితే ఆ రెడ్ లైట్ అనేది సెల్స్లో సైటోక్రోమ్ సి ఆక్సిడేస్ అని ఒకటి ఉంటుంది. ఒక ఫోటో రిసెప్టర్ని టార్గెట్ చేస్తుంది. అయితే దానివల్ల ఏమవుతుందంటే సెల్స్లో ఉన్న మైటోకాండ్రియాకి ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలా ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏటీపీని క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అయితే ఇవన్నీ చాలా సైన్స్ అయిపోయిందంటే సింపుల్గా చెప్తున్నా. మైటోకాండ్రియా అనేది ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. అది బాడీలో ఉంటుంది. ఈ రెడ్ లైట్ పెట్టడం వల్ల బాడీకి ఒక రేంజ్లో ఇంకా ఎనర్జీ వస్తుంది. అలా చేయడం వల్ల ఏంటంటే ఒక రేంజ్ బెనిఫిట్స్ జరుగుతాయి. సో మామూలుగా ఇందని చెప్తున్నాను ఈ రెడ్ లైట్ థెరపీ వల్ల ఏజ్ని రివర్స్ చేసుకోవచ్చు అని. ఏజ్ని రివర్స్ చేసుకోవాలంటే జనరల్గా చూసేది ఏంటి పీపుల్ స్కిన్ చూస్తారు. అంటే ముసలి వాళ్ళు అయితే ఫుల్ వ్రింకిల్స్ వచ్చేసి ఇలా ఉంటారు కదా, అదే స్కిన్ ఎలాస్టిక్గా గ్లాస్ స్కిన్ లా కనబడుతూ ఉంది అనుకోండి, ఏజ్ రివర్స్ అయినట్టే కదా. సో రెడ్ లైట్ థెరపీకి స్కిన్ హెల్త్ ఒక రేంజ్లో కనెక్షన్ ఉంది. జపాన్లో రెడ్ లైట్ క్లినిక్స్ ఉంటాయి. అక్కడ ఏంటంటే ఏజ్ రివర్సింగ్ క్లినిక్స్ అని చెప్తారు. అక్కడికి వెళ్ళి కొంతసేపు కూర్చుంటారు రెడ్ లైట్ కింద. అలా వాళ్ళ స్కిన్ కూడా అందుకనే అంత బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది మాకు పిగ్మెంటేషన్ ఇష్యూ ఉందని చెప్తా ఉంటారు. కలర్ తర్వాత అన్ఈవెన్ గా ఉంది అట్లా చెప్తా ఉంటారు. అయితే రెడ్ లైట్ థెరపీ స్టడీస్ ప్రకారం ఏం తెలిసిందంటే రెడ్ లైట్ థెరపీ పెట్టుకోవడం వల్ల ఆ స్కిన్లో పాత సెల్స్ పోగొట్టేసి కొత్త సెల్స్ని తీసుకొస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు ఈవెన్గా వస్తుంది, పిగ్మెంటేషన్ కూడా హెల్ప్ అవుతుందని తెలిసింది. తర్వాత కొలాజిన్ అనేది తెలుసు కదా, వింటే అసలు అందరూ ప్రతి సెలబ్రిటీ వాళ్ళందరూ కొలాజిన్ కోసం చాలా ట్రై చేస్తూ ఉంటారు, ఏ పౌడర్స్ తాగుతూ ఉంటారు. అయితే స్టడీస్ ప్రకారం ఏం తెలిసిందంటే ఏ సెల్స్ అయితే కొలాజిన్ని ప్రొడ్యూస్ చేస్తాయో ఆ సెల్స్ని ఇది రీజనరేట్ చేస్తుందని తెలిసింది. కొలాజిన్ అంటే ఏంటంటే మన స్కిన్ ఎలాస్టిక్గా ఉంటుంది, దానికి ఆ స్మూత్ లుక్ రాదని కారణం. తర్వాత ఫేస్ మీద వ్రింకిల్స్ ముడతలు తర్వాత ఈ లైన్స్ అన్నీ ఉంటాయి కదా, అది కూడా రివర్స్ చేస్తుందని తెలిసింది. చాలా మంది ఇంజెక్షన్స్ ఏవో చేస్తుంటారు, అవన్నీ వద్దు న్యాచురల్ గా చేయొచ్చు. అయితే 2009లో జర్మనీలో ఒక స్టడీ జరిగింది. ఆ స్టడీ పేరు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రెడ్ లైట్ థెరపీ ఆన్ కొలాజిన్ డెన్సిటీ అండ్ స్కిన్ కాంప్లెక్షన్ అనే ఒక జరిగింది. అది కూడా ఫోటో మెడిసిన్ అండ్ లేజర్ సర్జరీ అనే ఒక జర్నల్లో పబ్లిష్ అయింది. దాని ప్రకారం అసలు షాక్ అయిపోతారు. అయితే ఇది మాల్ స్టడీ కాదు, ఏదో చేశారో కాదు, చాలా పెద్ద స్టడీ, డబుల్ బ్లైండెడ్ ర్యాండమ్ కంట్రోల్ క్లినికల్ ట్రయల్ అని అంటే మీనింగ్ ఏంటంటే అది చాలా అంటే స్ట్రాంగ్ స్టడీ అని. దాని ప్రకారం ఏం తెలిసిందంటే వారానికి 2 సార్లు పెట్టారు, అలా 30 సార్లు పెట్టారు. అలా చేయటం వల్ల ఏమైందంటే స్కిన్ కొలాజిన్ డెన్సిటీ ఎంత పెరిగింది తెలుసా? 31% పెరిగింది. స్కిన్ రఫ్నెస్ వ్రింకిల్స్ తగ్గినాయి అంట, స్కిన్ కి హైడ్రేషన్ పెరిగిందని తెలిసింది. తర్వాత స్కిన్ ఈవెన్నెస్, తర్వాత విచిత్రం కలర్స్ డిఫరెన్స్ వస్తాయి. అలా కాకుండా నీట్ గా స్మూత్ గా ఈవెన్ గా వచ్చిందని తెలిసింది. చూసారా అసలు ఇది? తర్వాత
హెయిర్ గ్రోత్‌కి ఏమైనా ఉందా? అంటే ఉంది. మైండ్ బ్లో అయిపోతది. చాలా మందికి ఏంటంటే అసలు జుట్టు ఊడిపోతది అనేది చాలా భయమేస్తా ఉంటది. అబ్బా! స్టైల్‌గా ఉంటే జుట్టు ఉంటే జుట్టు లేకపోతే బాగుండదు అనుకుంటా ఉంటారు కదా! కానీ రెడ్ లైట్ థెరపీ వాడితే ఒక రేంజ్‌లో బెనిఫిట్స్ వస్తున్నాయి. ఏదేదో నోటికొచ్చింది చెప్పేది కాదు. స్టడీస్ ఉన్నాయి. క్లినికల్ స్టడీస్ ఉన్నాయి. మీకు ఇప్పుడే చెప్తాను. దానికన్నా ముందు ఏంటంటే జస్ట్ సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మామూలుగా హెయిర్ ఫాలికల్స్ ఉంటాయా? ఆ హెయిర్ ఫాలికల్స్ మామూలుగా ఊడిపోతా ఉంటాయి. కానీ రెడ్ లైట్ థెరపీ పెట్టుకోవడం వల్ల ఏంటంటే అక్కడికి బ్లడ్ ఫ్లో అనేది వస్తది. ఆ బ్లడ్ ఫ్లో రావడం వల్ల ఏమవుతుంది? బ్లడ్‌తో పాటు న్యూట్రియంట్స్ తీసుకొస్తారు కదా! ఆ హెయిర్ ఫాలికల్స్‌కి మీకు ఇండైరెక్ట్‌గా భోజనం పెడుతున్నారు. అంటే మీరు ఏంటంటే ఫీడ్ చేస్తున్నారు. అందుకని హెయిర్ ఫాలికల్స్ అనేవి ఇంకా స్ట్రాంగ్‌గా తయారయ్యి జుట్టు రాలటం తగ్గుతుంది. కొత్తవి కూడా వస్తా ఉంటాయి. అయితే ఇదంతా వినడానికి బాగుంది. స్టడీస్ అన్నారు కదా! చెప్పండి అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ స్టడీ ఏంటంటే మేల్‌కి సంబంధించింది. సెకండ్ స్టడీ ఏమో ఫీమేల్ సంబంధించింది. సో మీకు రెండిటి గురించి చెప్తాను. ఫస్ట్ స్టడీలో ఏంటంటే 44 మందిని తీసుకున్నారు. మెన్‌ని తీసుకున్నారు. అయితే వాళ్ళలో హాఫ్‌ని డివైడ్ చేశారు. అంటే 22 పీపుల్ ఒక గ్రూప్, 22 పీపుల్ ఇంకో గ్రూప్. ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే రెడ్ లైట్ థెరపీ పెట్టారు. సెకండ్ వాళ్ళకి ఏదో నోటికొచ్చిన లైట్ పెట్టారు. ఫేక్ లైట్. అలా వాళ్ళు 16 వీక్స్ పెట్టుకున్నారు జనరల్‌గా రెడ్ లైట్ థెరపీని. తర్వాత మిగతా వాళ్ళు ఫేక్ లైట్‌ని పెట్టుకున్నారు. మీరు షాక్ అయిపోతారు. ఎవరైతే రెడ్ లైట్ థెరపీ పెట్టుకున్నారో ఎంత హెయిర్ గ్రోత్ అయ్యి ఉంటదంటారు? 2%, 3% కాదు 39% హెయిర్ గ్రోత్ అయిందంట. వుమెన్ కూడా సేమ్ ఇలాంటి సిమిలర్ స్టడీ జరిగింది. అందరూ అంటారు కదా! ఈ రెడ్ లైట్ థెరపీలు అన్ని మెన్‌కి సంబంధించినవి ఉన్నాయి. వుమెన్ గురించి స్టడీస్ ఎవరు చెప్పట్లేదంటే నేను చెప్తాను. చెప్పాను కదా! సేమ్ డిట్టో ఎఫెక్ట్స్ ఫీమేల్ కూడా ఉన్నాయి. వాళ్ళకి కూడా ఎలానే పెట్టారు డివైడ్ చేసి 37% హెయిర్ గ్రోత్ అయింది. అయితే చాలా మంది ఏంటంటే ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకుని ఏదేదో చేసుకుని జుట్టులో కెమికల్స్ వేసేసుకుని మొత్తం చేసుకొని హెయిర్ బాగుండాలి, హెయిర్ గ్రో అవ్వాలనుకుంటూ ఉంటారు. ఇది అసలు కెమికల్స్ లేనిది న్యాచురల్ది. అయితే మీరు అడగచ్చు స్టార్టింగ్ లో మీరు కళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతాయి అన్నారు కదా, ఎట్లా అవుతాయి అంటే మీరు ఈ మధ్యన ఒక పెద్దది జరుగుతుంది. రెడ్ లైట్ థెరపీకి ఐ సైట్ కి కనెక్షన్ చాలా ఉందని చెప్పి ఎన్నో స్టడీస్ వస్తా ఉన్నాయి. అయితే దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే సింపుల్ ఒక లాజిక్ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. సైన్స్ కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు మామూలుగా బయటకు వెళ్ళి మెసేజ్ చేశారు అనుకోండి అసలు లైట్ ఎలా ఉందని చెప్పి, దాంట్లో మీకు కొంచెం బ్లూ లైట్ ఉంటుంది, చాలా రెడ్ లైట్, నియర్ ఇన్ఫ్రా రెడ్ అలాంటి అన్నీ ఉంటాయి. కానీ ఇంట్లోకి వచ్చి చెక్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ బ్లూ లైట్ ఉంటుంది, కొంచెం రెడ్ లైట్ అలాంటివి ఉంటుంది. సో మన కళ్ళు కూడా మజిల్స్ని యూజ్ చేస్తుంది. ఇప్పుడు మామూలుగా అలా రెడ్ లైట్ అవన్నీ రావడం వల్ల మన కళ్ళు హెల్తీగా ఉండి స్ట్రాంగ్ అవుతుంది. జిమ్లో కూడా మీరు ఏమైనా లిఫ్ట్ చేస్తే స్ట్రాంగ్ అవుతారు కదా అట్లా. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇంట్లో ఉండటం వల్ల ఆ లైట్ అనేది కళ్ళ రాకపోవడం వల్ల ఏమవుతుందంటే కళ్ళు వీక్ అయిపోతున్నాయి, స్లోగా లూజ్ అయిపోతాం. దాని బదులు ఏంటంటే ఇలా రెడ్ లైట్ థెరపీ కళ్ళలో వేసుకోమని చెప్పట్లేదు. రెడ్ లైట్ థెరపీ ఎక్కడైనా పక్కన పెట్టారనుకోండి, ఆ లైట్ మనకి జస్ట్ కళ్ళ మీదకి వచ్చినా కూడా అంటే డైరెక్ట్ పెట్టుకోకపోయినా, ఇప్పుడు చూడండి ఇక్కడ లైట్ ఉంది, నా కళ్ళని నేను వేసుకోవట్లేదు కానీ పడుతుంది కదా, అట్లా మీరు కూడా రెడ్ లైట్ థెరపీని ఎక్కడ ఒకటి పెట్టుకున్నారనుకోండి, ఆ కళ్ళకి జస్ట్ టచ్ అయినా కూడా ఆ రెడ్ లైట్ వల్ల కళ్ళు ఇంప్రూవ్ అవుతున్నాయని తెలిసింది. అయితే ఇక్కడ ఒక చిన్న స్టడీ చెప్తాను. 9 లైట్ సెషన్స్ పెట్టుకున్నాను. అంటే రెడ్ లైట్ థెరపీ 9 సెషన్స్ పెట్టారు కొంతమందికి. అప్పుడు ఏమైందంటే వెంటనే మెజర్ చేయలేదు, 4 వీక్స్ తర్వాత మెజర్ చేస్తే ఏం తెలిసిందో తెలుసా, 15% పెరిగింది విజువల్ యాక్టివిటీ. మీరు మామూలుగా ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక చార్ట్ చదువుతారు కదా, దాన్ని చదువుతుంటే కొన్ని వర్డ్స్ కనపడవు కదా, కొన్ని లెటర్స్, కానీ ఇది చేయడం వల్ల ఏంటంటే అవి కూడా కనబడుతున్నాయంట. సో బేసిక్ ఏంటంటే ఒక రేంజ్ లో బెనిఫిట్స్ ఉంటున్నాయి. ఇంకా మీకు టూ మచ్ కాంప్లికేషన్ చెప్పకూడదు అనుకునే నేను స్కిప్ చేస్తున్నాను, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి. సో ఇది చూసారా, ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎంత ఉన్నాయంటే చేస్తే నేను 2-3 hours వీడియో చేయాల్సి వస్తుంది. ఇంకా ఎట్లాంటివి ఉన్నాయంటే లైట్ సైట్ 3 స్టడీ అని ఒకటి జరిగింది. దాని ప్రకారం తెలిసిందంటే ఇప్పుడు ఏజ్ పెరుగుతున్నప్పుడు మామూలుగా ఐ సైట్ వీక్ అవుతా ఉంటుంది అంటూ ఉంటారు కదా, ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్, అది కూడా రివర్స్ అవుతుందని తెలిసింది. తర్వాత రెటినైటిస్ పిగ్మెంటోసా ఇలాంటి చాలా ఉన్నాయి, అసలు కాంప్లికేటెడ్, అలాంటివి కూడా రివర్స్ అవుతున్నాయి అని చెప్పి స్టడీస్ వస్తున్నాయి. సో ఐ సెట్ కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా టెస్టోస్టెరాన్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. చాలా మంది దానికోసం ఏదేదో చేయాలనుకుంటారు, కానీ రెడ్ లైట్ థెరపీ వాడటం వల్ల అది కూడా చాలా ఇంప్రూవ్ అయిందని తెలిసింది. ఫర్టిలిటీ చాలా ఇంప్రూవ్ అయిందని తెలిసింది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మోకాల్లో గుజ్జరిగిపోయింది, కాట్లేజ్ పోయింది అంటారు కదా, అది కూడా రీజనరేట్ అవుతుందని తెలిసింది. తర్వాత మామూలుగా మీకు ఏం దెబ్బ తగిలింది అనుకుంటే రెడ్ లైట్ థెరపీ మామూలుగా వాడుకుంటా ఉంటే ఇంకా ఫాస్ట్ హీల్ అవుతుందని తెలిసింది. తర్వాత ఎనర్జీ లేదు అంటా ఉంటారు కదా, ఇప్పుడు ఇది పెట్టడం వల్ల మైటోకాండ్రియా ఇంకా ఎక్కువ ఎనర్జీ జనరేట్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఎనర్జీ వస్తుంది. ఇలా చెప్పుకుంటే వెళ్తే వందలాది మోర్ దెన్ 6,000 మెడికల్ స్టడీస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు వెంటనే మీరు వెళ్ళి అమెజాన్లో కొట్టేస్తారు, లేకపోతే గూగుల్లోకి వెళ్ళి రెడ్ లైట్ థెరపీ కొడితే మీకు ఒకప్పుడు వచ్చే కాదు, కానీ ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఇలాంటివి తెలుసుకున్నందుకు చాలా మంది రెడ్ లైట్ థెరపీ ఇది బెస్ట్ అది బెస్ట్ అని చెప్పి చాలా మంది ఇస్తూ ఉన్నారు. కానీ ఎంత మోసం ఉందంటే మీకు తెలుసు కదా, నేను ఏ మోసం టైప్ ఉన్నా వెంటనే చెప్పేస్తానని. సో ఇక్కడ ఏంటంటే మనకి 100 mW/cm² అనేది మనం మెయింటైన్ చేయాలి. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారు, ఈ రెడ్ లైట్ థెరపీస్ అన్ని చూసిన తర్వాత 100 mW/cm² అని ఉందని చెప్తారు. కానీ ఏ లెవెల్లో ఉన్నాయి, 2-3 లెవెల్స్ ఉంటాయి. ఆ 2-3 లెవెల్స్లో ఉంటుందా అలాంటివి తెలుసుకోవాలి. తర్వాత వారంటీ సరిగ్గా ఇవ్వరు, తర్వాత ప్రైస్ అనేది మరీ తక్కువ ఉంటే మీరు డౌట్ అవ్వాలి. ఎందుకంటే నేను చెప్తున్నా, మీరు నన్ను నమ్ముతారు కాబట్టి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మొహమాటం లేదు చెప్తున్నాను. ఏంటంటే రెడ్ లైట్ థెరపీస్ అనేవి మీకు చాలా తక్కువకి వస్తాయి, చాలా ఎక్కువ కూడా వస్తాయి. ఎందుకు అంత డిఫరెన్స్ ఉంది
చాలా మందికి అర్థం కాదు అది. నేను రీసెర్చ్ చేసి మైండ్ బ్లో అయిపోతుంది అసలు. మరీ అసల ఏంటంటే తక్కువది కూడా మార్కెటింగ్‌లో ఒక రేంజ్‌లో చెప్తారు. కానీ రియాలిటీలో మీరు తక్కువ ఉంటే కొనొద్దు. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను కదా! అది కొంచెం కాస్ట్‌లీది. మీరు అనుకోవచ్చు అబ్బా! అందరికి అఫోర్డబుల్ చేసేది చేయొచ్చు కదా! అంటే నేను దానికోసం చాలా రీసెర్చ్ చేశాను. కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే నేను ఏది ఇంట్రడ్యూస్ చేసినా బెస్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేయాలనేసి నేను చేస్తున్నాను కదా! అయితే ఇక్కడ ఏంటంటే రెడ్ లైట్ థెరపీ అనేది ఇప్పుడు మామూలుగా నేను ఇప్పుడు చాలా చెప్పాను. హెయిర్‌కి ఇది ఉపయోగపడుతది, కళ్ళకి ఉపయోగపడుతది, స్కిన్‌కి ఉపయోగపడుతది. అయితే ఆ టెస్టింగ్ చేశారు కదా! స్టడీస్ చేశారు, ఎక్స్పెరిమెంట్స్ చేశారు కదా! దాంట్లో ఒక టైప్ ఆఫ్ వేవ్ లెంగ్త్, ఒక టైప్ ఆఫ్ పవర్ వాడతారు. కానీ ఇప్పుడు చాలామంది మార్కెట్ చేసే వాళ్ళు ఏంటంటే ఆ పవర్ వాడట్లేదు, ఆ వేవ్ లెంగ్త్స్ వాడట్లేదు. అందుకని ఏంటంటే మీరు రెడ్ లైట్ థెరపీ కొనుక్కుంటారు. కానీ పని చేయదు. ఎందుకంటే స్టడీస్‌లో వాడిన రెడ్ లైట్ వేవ్ లెంగ్త్ పవర్ వాడకపోతే ఎందుకు పనిచేస్తది? అంత ఎక్కువ పవర్ ఉంటే అంత బాగా పనిచేస్తది, అంత ఫాస్ట్‌గా పనిచేస్తది. అయితే ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసే రెడ్ లైట్ కూడా ఎంత కష్టపడి ఆల్మోస్ట్ ఎంత అంటే చెప్పాను కదా 1 ఇయర్ కష్టపడి చాలా నెగోషియేషన్స్ చేసి ఎంతో చేస్తే గానీ ఈ ప్రైస్‌కి రాలేదు. ఇదే నేను గ్యారంటీ చెప్తాను. ఓపెన్ మార్కెట్‌కెళ్ళి మీరు మామూలుగా చూసుకొని ఇంటర్నేషనల్ చూసుకుంటే ఈజీగా 1,00,000 దాటిపోద్ది. అయితే నేను చెప్పాను కదా స్టార్టింగ్‌లో బ్రాండ్ జాన్సన్ గారు ఒక ఫుల్‌ది వాడతారని చెప్పి. అది మా ఇంట్లో కూడా ఉందని చెప్పాను కదా! అది నేను రోజు వాడతా. అయితే దాన్ని సైజ్ చూసి చాలా పవర్‌ఫుల్ అనుకుంటారు కదా! అవును పవర్‌ఫులే. కానీ ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసిన రెడ్ లైట్ దానికన్నా పవర్‌ఫుల్. చాలా కాస్ట్ పడింది. లాక్స్‌లో పడింది. అయినా దానికన్నా కూడా ఇదే పవర్‌ఫుల్ అంటే అర్థం చేసుకోండి. అయితే ఇంకొకటేంటంటే ఇప్పుడు మామూలుగా రెడ్ లైట్ థెరపీ ఇన్ని బల్బ్స్ ఉన్నాయని చెప్తా ఉంటారు. కానీ మామూలుగా ఏంటంటే రెడ్ లైట్ వాడుతున్నప్పుడు హాఫ్ వెలుగుతది. ఇన్‌ఫ్రారెడ్ వాడుతున్నప్పుడు హాఫ్ వెలుగుతది. అలా చేస్తారు. ఎందుకంటే ఒకవేళ 2 ఒకే దాంట్లో రావాలంటే చాలా కాస్ట్ పెరిగిపోతూ ఉంటది. కానీ నేను ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసే దాంట్లో 2 ఒకే దాంట్లో ఉన్నాయి. సో ఒక్కసారికి మీకు ఒక రేంజ్ పవర్ వస్తది. మీరు ఒక్కసారి ఆన్ చేసుకొని దాని ముందు ఉండండి మీకే అర్థమవుతది. అయితే ఇది ఎక్కువ సేపు కూడా వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ 10 మినిట్స్ వాడినా సరిపోతది. అయితే కళ్ళల్లో డైరెక్ట్‌గా కళ్ళు ఓపెన్ చేసి చూడడం అలాంటివి చేయొద్దు. మీరు ఇన్‌స్ట్రక్షన్స్ అయన్నీ సరిగ్గా చదువుకోండి. అయితే ఇది ఎలా వాడాలంటే బేసిక్ ఏం లేదు సింపుల్. మీరు మార్నింగ్ ఉంటారు కదా! మార్నింగ్ లేస్తారు కదా! లేసిన తర్వాత స్నానం చేసేసి అన్నీ చేసిన తర్వాత ఫ్రెష్‌గా ఉన్నప్పుడు మేకప్ అయన్నీ ఏసుకోకుండా పౌడర్ ఏం పూసుకోకుండా దాని ముందు జస్ట్ ఒక 10 నిమిషాల 15 నిమిషాలు మాక్సిమం 15 నిమిషాలు ఉండండి. అప్పుడు బాడీ ఏ పార్ట్ మీదైనా ఉంచుకోవచ్చు. ఫేస్ మీద ఉంచుకోవచ్చు. కానీ మీరు ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ మీద పెడుతున్నారు కదా! అట్లా కళ్ళు మూసుకొని ఇట్లా ఉన్నారనుకోండి ఒక 10 మినిట్స్ మీకు ఫేస్ ఒక రేంజ్‌లో మెరిసిపోతది. ఓకే. అది కాదు నాకు దెబ్బ తగిలింది. అది పెట్టుకోవాలనుకున్నారనుకోండి అక్కడ పెట్టుకోవచ్చు. ఒకవేళ అది కాదు టెస్టోస్టెరాన్ అలాంటివి పెంచుకోవాలనుకుంటే మీ ప్రైవేట్ పార్ట్స్ దగ్గరలో పెట్టుకోవాలి. కానీ ఇది వాడేటప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు ఒకవేళ ఇక్కడ ఏమైనా పెయిన్ ఉందనుకోండి అక్కడ షర్ట్ తీసేయాలి. షర్ట్ మీద పనిచేయదు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇండియాలోనే మోస్ట్ పవర్‌ఫుల్ రెడ్ లైట్ థెరపీ. నేను గ్యారెంటీ రాసిస్తాను. ఇలాంటిది దొరకదు మీకు. ఒకవేళ అమెరికా లాంటి చోట దొరికినా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు లాక్స్‌లోకి వెళ్ళిపోతది. అది మీకోసం నేను చాలా కష్టపడి తీసుకొచ్చాను. నేను మళ్ళీ చెప్తున్నాను ఇది అందరూ కొనలేకపోవచ్చు. నేను అర్థం చేసుకుంటాను. కానీ కొనగలిగితే మాత్రం ఇప్పుడు మనం ఫోన్లు అన్నీ కొనుక్కోవడానికి చాలా కాస్ట్ పెడతా ఉంటాం. కానీ కొనగలిగితే మాత్రం ఇది మీ లైఫ్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే జిమ్ వాళ్ళు ఉంటారు. లేకపోతే స్పాస్, సెలాన్స్ తర్వాత హెయిర్ క్లినిక్స్ అలాంటి వాళ్ళు ఉంటారు కదా! స్పోర్ట్స్ నేర్పించే వాళ్ళు అలాంటి వాళ్ళకైతే ఇది అద్భుతంగా ఉంటది. ఇప్పుడు చాలా బిజినెస్ కూడా తయారు చేసుకోవచ్చు దీని నుంచి. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక జిమ్ అనుకోండి. రెడ్ లైట్ థెరపీ సెషన్ మీకు కొంతసేపటికి ఇంత అని చెప్పి మీరు ఒక రూమ్‌లో పెట్టి చేయొచ్చు. ఎందుకంటే అంత పవర్‌ఫుల్ ఇది. తర్వాత ఎన్నో ఏళ్ళు ఇది పనిచేస్తది. తర్వాత వెడ్డింగ్ అలాంటివి ఉన్నప్పుడు చాలా స్టైల్‌గా తయారవ్వాలనుకుంటా ఉంటారు కదా! దానికోసం ఏదో చేస్తే అవసరం లేదు. ఇట్లాంటిది ఒకటి తీసుకొని పెట్టుకోవడం వల్ల మీకు ఒక రేంజ్‌లో బావుంటుంది. ఇంకా అంతే. ఇంకా నేను చెప్తున్నాను కదా! ఇది కానీ ఇంకా పాపులర్ అయిందనుకోండి ఒకటి ప్రతి ఒక్క సెలబ్రిటీ వాడటం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మీకు ఇంకా అర్థమవుతది. కానీ అప్పుడు చాలా మోసాలు కూడా బయటకు వస్తా ఉంటాయి. చాలామంది ఏంటంటే రెడ్ లైట్ థెరపీ అట్లా చెప్తా ఉంటారు. కానీ రియాలిటీలో ఏంటనేది మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఇది మాకు ఇంపోర్ట్ చేసుకోవడానికి తయారు చేయడానికి చాలా కాస్ట్ పడతా ఉంది. అందుకని లిమిటెడ్ క్వాంటిటీలో తెప్పించాం. ఆల్రెడీ చాలా మందికి ఈమెయిల్స్ వెళ్ళిపోయినాయి. హోమోసేపియన్‌లో. వాళ్ళు ఆల్రెడీ కొనేస్తా కూడా ఉన్నారు. సో మీరు ఆ స్టాక్ ఉన్నప్పుడే కొనడానికి ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ స్టాక్ రావడానికి కొంచెం టైం పడుతుంది. అయితే ఇంకా దీంట్లో కూడా నేను డిస్కౌంట్ చేయడానికి ట్రై చేశాను. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కసారి పీపుల్‌కి వెళ్తే అద్దరిపోతుందని నాకు తెలుసు. అందుకని ఇంకా డిస్కౌంట్ ఇవ్వడానికి మీరు రెడ్ 5555 అనే ఒక కూపన్ వాడితే మీకు 5500 ఆఫ్ వస్తుంది. అది కూడా ఎక్కువ రోజులు ఉండదు. సో చూసుకోండి ఆఫర్ తీసుకోండి. ఇది రెడ్ లైట్ థెరపీ మీద. ఇంకా చాలా చేయొచ్చు. ఇంకా నేను మంచి షార్ట్స్ తీసుకొస్తాను. చాలా ట్రై చేస్తా ఉంటాను. మీకు ఇంకా ఎడ్యుకేట్ చేయడానికి. రెడ్ లైట్ థెరపీ అనేది ఒక అద్భుతం. నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను. అసలు మిరాక్యులస్‌గా ఉంటుంది.
నేను చెప్పడం కాదు. మీరు చేస్తే తెలుస్తుంది. మీరిప్పుడు నెట్‌లోకెళ్ళి రెడ్ లైట్ థెరపీ అని కొట్టండి. ఎన్ని వీడియోలొస్తున్నాయి. ఒకప్పుడు అసలు నేను పెట్టినప్పుడు అసలు ఏదో వచ్చేది కాదు. రెడ్ లైట్ థెరపీయా? రెడ్ లైట్, గ్రీన్ లైట్ అంటే అయన్నీ కాదు. అంత పాపులర్ అయిపోయింది. యాండ్రూ హ్యూబర్‌మ్యాన్ గాని, బ్రైన్ జాన్సన్ గాని, తర్వాత డేవ్ ఆస్ప్రే గాని, లాంజివిటీ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక మ్యాండేటరీ థింగ్. సో, ఈ ఆపర్చునిటీ వాడుకుంటారని ట్రై చేస్తున్నాను. సో, మీకోసం ఎప్పుడు నేను ఇలాంటి వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ తీసుకొస్తా ఉంటాను. మీరంతా ఆసమ్. అది నాకు.